నెక్స్ట్ వద్దా అది వద్దు. దాసరి గారి గురించి మాట్లాడే అర్హత కానీ దానికి కావలసినటువంటి విజ్ఞానం కానీ నాకు లేదు. ఆయనతోటి నాకు చిన్నపాటి అనుబంధం ఉంది. మన క్రికెట్ మ్యాచ్ అంటే బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్ అప్పుడు గవర్నమెంట్ సహాయార్థం చేసేటప్పుడు నన్ను భరద్వాజ గారు అక్కడ వర్క్ చూడమని చెప్పి పెట్టారు. అదే టైంలో దాసరి గారు నాకు చైర్మన్గా ఉండేవారు, మురళీమోహన్ గారు సెక్రటరీగా ఉండేవారు. అప్పుడు నేను చేసినటువంటి పనికి ఆయన చూసి నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రాంలు అవి ఉన్నట్లయితే వెంటనే నా పేరు రాసి తను అక్కడ ఉండాలి అని ఆయన మొట్టమొదటిసారి అందరికీ చెప్పేవాడు. సో ఆయన దగ్గర పనిచేసి మనం ఒక సంస్థను ఎలా నడపాలి, ఏ విధంగా నడపాలనేది నాకు నేర్పించింది ఆయనే. ఇప్పటికీ మా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి చాలామంది ఫోన్ చేసి ఏమండి మీ కౌన్సిల్ ఏం చేస్తుంది, వేస్ట్ అంటారు. కరెక్ట్. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు ఉన్న టైంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసినటువంటి పనులు ఇంకెవరూ చేయలేరు. అది చాలా కష్టం. అందుకే ఆయనతో కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చాలా చిన్నగా కనపడుతూ ఉంటారు. ఆయన దగ్గర చనిపోకముందు నేర్చుకున్నవి, చనిపోయిన తర్వాత నేర్చుకున్నవిలో ముఖ్యమైనవి ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి సంబంధీకులు మంచి పొజిషన్లో ఉంటే అందరూ మీ వెనకే వస్తారు, అందరూ మీ దగ్గరే ఉంటారు. చనిపోయిన మనిషికి ఎవరు లేకపోతే ఆయన ఎంత గొప్పవాడైనా అందరికీ దూరంగానే ఉంటారు. అంటే చనిపోయిన తర్వాత అతనికి వాల్యూ పెరుగుతుంది అని మనకి ఈ బయట ఉన్న రేట్లు కానీ ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి. కానీ ఎప్పుడైతే దాసరి గారు గురించి మేము పేపర్లో యాడ్ కావాలి అంటే ప్రతి పత్రికాధిపతి దగ్గర నుంచి మాకు ఫుల్గా సపోర్ట్ ఇచ్చి మేము ఎంత అడిగితే అంతే రేటుకి యాడ్లు, ఫుల్ పేజ్ యాడ్లు వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా గురువు గారిని మేమందరం క్షమాపణ అడగాలి. ఆయనకు కానీ మేము ఫుల్ పేజ్ వేసామని తెలిస్తే మళ్ళా బతికొచ్చి మమ్మల్ని చితక బాదుతాడేమోనన్న భయం కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు 320 కంటే ఎవడన్నా ఎక్కువ వేశాడో వాడి పని పడతాను అనేవాడు. సో అంత నిక్కచ్చిగా ఉండి ఇండస్ట్రీని ఒక్క తాటిపైన నిలిపి మమ్మల్ని అందరినీ ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ఆ మహానుభావుడికి మా యొక్క సంతాపాన్ని, వారి కుటుంబానికి మా అండ ఎప్పుడూ ఉంటుందని, అలాగే ఆయన పేరు నిలబెట్టే విధంగా మేము ఇంకా మంచి కార్యక్రమాలని చేస్తామని మీ అందరికీ ప్రామిస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎక్కువ మంది గురువుగారు అని పిలిచిన మనిషి దాసరి నారాయణరావు గారు ఒకళ్ళే. అంటే ఎక్కువ మంది శిష్యుల్ని ఆయన సంపాదించుకున్నారు. ఇక్కడ ఎక్కువ మంది శిష్యులు ఆయన కోసం బాధపడుతున్నారు. రాత్రులు ఎప్పుడైనా చూస్తే స్టార్స్ కనిపిస్తాయి ఆకాశంలో, కానీ ఎప్పుడు చూసినా మేఘం కనిపిస్తూ ఉంటుంది. మేఘంలో ఆయన కనిపిస్తూనే ఉంటాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సంతాప సభలో ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరెవరు ఎంత గొప్పగా దాసరి నారాయణ గారి గురించి చెప్పినా అది చాలదు. నిజం చెప్పాలంటే ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ ఈరోజు బాగుంది అంటానికి, అంటే బాగుండటానికి రీజన్ ఏంటంటే ఇటు తీసే ప్రొడ్యూసర్సు, అటు ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ కలిసిమెలిసి సినిమాలు తీయటానికి రీజను
దేశంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కారణం అవన్నీ దాసనారాయణరావు గారు ఆయన చేసిన క్రమశిక్షణ, అందరికీ నేర్పిన గురుభావం, వీటితోనే ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇంత అభివృద్ధి చెందింది. పర్టికులర్గా ఇందాక కొడాలి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్లు ప్రొడ్యూసర్స్ ఎలా ఉండాలి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్ ఏం చేయొచ్చు అని చెప్పింది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు. ఆయన సుమారుగా 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు నేను సెక్రటరీగా ఆయనతో పాటు నేను వర్క్ చేశాను. వైస్ ప్రెసిడెంట్ భరద్వాజ, కళ్యాణ్ జాయింట్ సెక్రటరీ, ఇలా మేమంతా కలిసి ఆ రోజు ఏదో మాకు తోచింది ఏదో చేస్తామంటే అలా కాదు అని చెప్పి చాలా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవటం. అప్పుడే వచ్చిన ఈ మీడియా అంతా మీడియాని కంట్రోల్ చేసి చేయకపోతే మన సినిమాని మింగేస్తుంది ఈ మీడియా, జాగ్రత్త మీరందరూ అని చెప్పి అనేక జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రకంగా చేద్దాం, ఈ రకంగా కంట్రోల్ చేద్దాం అని చెప్పి ఇందాక చెప్పిన 320 సినిమా పేజీలో వేయాలి, సినిమాని కవర్ చేయాలి, కవర్ చేసి సినిమా అడ్వర్టైజ్మెంట్తోనే బతుకుతున్న ఈ మీడియాని మనం కంట్రోల్ చేయాలి. మనం తీస్తున్నాం సినిమా, మనం తీసే ఎంటర్టైన్మెంట్ వాళ్ళ మీడియాలో, వాళ్ళ ప్రెస్లో, వీటిలో వస్తుంది. కాబట్టి దాని ద్వారా మనం కూడా లబ్ధి పొందాలి అని చెప్పి అనేక విధాలుగా నచ్చ చెప్పి ప్రొడ్యూసర్లందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకే ఛానల్, ఇంతకన్నా అనవసరం మనకి, మన ఛానల్లో మన ఎంటర్టైన్మెంట్ మనమే చూస్తే దాన్ని చూస్తూ మన సినిమాలకు రావట్లేదు, కాబట్టి మీరు ఇట్లాంటి పని చేయకండి అని చెప్పి చాలా కంట్రోల్ పెడితే అతి తక్కువ ఖరీదుతో, అతి తక్కువ కాస్ట్తో మేము అడ్వర్టైజ్మెంట్ తయారు చేయటం, అతి తక్కువ కాస్ట్తో పేపర్లో ప్రింట్ చేయడం, 320 కన్నా పెద్దది వేయకుండా ఉండటం అనే సిస్టమ్ ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ప్రొడ్యూసర్లు కొత్త తరం వచ్చింది, కొత్త రకంగా తయారు చేస్తున్నారు. ఈరోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇంత రిచ్గా ఉండటానికి కానీ ఆ డబ్బు దాదాపు 10 కోట్ల పైన మూలధనం డిపాజిట్ల రూపంలో ఉంది అంటే అది దాసనారాయణరావు గారు చలవ. చాలామంది ప్రొడ్యూసర్లు ఈరోజు బాగున్నారంటే అది దాసనారాయణరావు గారు చలవ. ఈరోజు ఇండస్ట్రీ ఇంత కూల్గా హ్యాపీగా నడుస్తుందంటే ఆయన చేసిన క్రమశిక్షణే ఈరోజు ఇలా ఉంది. ఇక ముందు మనమంతా కలిసి జాగ్రత్తగా ఆయన చెప్పిన బాటలో నడిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఆయన తరపున మాట్లాడుతున్నా. దాసనారాయణరావు గారి ఉద్దేశం అది. ఆయన చాలా సంవత్సరాలు బాధపడుతూ ఉండేవాడు, ఏమిటయ్యా ఇలా చేస్తారు, ఇలా జరుగుతుందని బాధపడుతూ ఉండేవాడు. ఆయన మాటలు కూడా వినకుండా అన్కంట్రోలబుల్గా వెళ్ళిపోయే పరిస్థితికి డిజిటైజేషన్ వచ్చిన తర్వాత మారిపోతూ వచ్చింది. అలాగే మేము కూడా మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూడా చాలా కంట్రోల్స్ మారిపోవడం జరిగింది. ఎవరికి తోచినట్టుగా వారికి ఫుల్ పేజీ అంటేనే ఇందాక చెప్పారు ఎవరో, చాలా కోపం వచ్చేది ఆయనకి. ఎందుకు ఇవ్వాలి ఫుల్ పేజీ, ఎవరు చూస్తారు? చాలామంది మీకు తెలియని విషయం ఏంటంటే ఈ న్యూస్ ఛానల్లో వచ్చే మన సినిమా అడ్వర్టైజ్మెంట్ చూసేవాళ్ళు చాలా తక్కువ. మన సినిమాకు వచ్చే జనం ఆ న్యూస్ ఛానల్ చూడరు. మన సినిమాలు అది ఎటువంటి క్లాస్ సినిమా అయినా సరే మాసే చూస్తారు. మాస్ చూసేవాళ్ళు ఇంట్లో కూర్చొని న్యూస్ ఛానల్ చూడరు. న్యూస్ ఛానల్లో వచ్చేదంతా చెత్త. ఆ చెత్తను చూడటానికి ఈ వీళ్ళు ఎవరు వెళ్ళరు. కాబట్టి మీరు ఆ న్యూస్ ఛానల్కి ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు అని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడారు. అయినా కూడా ఈరోజు మన న్యూస్ ఛానల్లో ఇస్తేనే బాగుంటుంది. మన డిస్ట్రిబ్యూటర్ గారు చెప్పారు కాబట్టి రోజుకి 50 సార్లు దాంట్లోనే ఇస్తే బాగుంటుంది అని చెప్పి మన గొయ్యి మనం తవ్వుకుని ఈరోజు 1 కోటి రూపాయలు 1.5 కోటి ఓన్లీ వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళిద్దరిని మనం కంట్రోల్ చేయడానికి పెట్టుకుని ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియని పరిస్థితుల్లో ఈరోజు సినిమా మేకింగ్ తయారైంది. ఇదంతా ఆయన చూసి బాధపడే చివరి రోజుల్లో ఆయన అనేక సందర్భాల్లో బాధపడ్డాడు. చూసి ఏం చేయాలో తెలీదు, మా వల్ల కాదు, అదేంటంటే మీరు వెనకబడిపోయి ఉన్నారయా, మీకు తెలియదయా అనే పరిస్థితులు ఉన్నాయి. సో దయచేసి సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ, సినీ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న ప్రతి ఒక్కరూ దాసనారాయణరావు గారు ఏదైతే నిర్ణయించారో, ఏదైతే ఆయన మనకి మార్గదర్శకంగా నిలబడ్డారో ఆ వైపుగా మనం అందరం కలిసి 24 క్రాఫ్ట్స్ సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఎంత గొప్పవో నిర్మాత అంతే గొప్ప. నిర్మాతలతో జాగ్రత్తగా సామరస్యపూర్వకంగా మనం జాగ్రత్తగా వెళ్ళి చలనచిత్ర పరిశ్రమను ఇంకా బాగా ఉంటేనే ఆయన ఆత్మ సంతోషిస్తుంది. సో వారికి, వారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబానికి
ఈ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎలాగో ఆ తారక ప్రభుని కానీ అరుణ్ని కానీ మనతో కలిపి మన చలనచిత్ర పరిశ్రమలో కుటుంబ సభ్యులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది, మన అందరిది. దయచేసి వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఇక్కడ తీసుకురావాలి. బహుశా రాకూడదు, ఏదో శాస్త్ర ప్రకారం వచ్చి ఉండకపోవచ్చు. వాళ్ళిద్దరిని ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. వాళ్ళిద్దరికి ఆయన వంశపారంపర్యంగా వచ్చిన ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. దురదృష్టవశాత్తు వాళ్ళు మనలో ఇంకా కలిసిపోలేదు. కాబట్టి మీరందరూ మీ సొంత తమ్ముళ్ళలాగా వాళ్ళని దీంట్లో కలుపుకొని, మన స్రవంతిలో కలుపుకొని వాళ్ళను కూడా పైకి తీసుకొస్తే ఆయన మనశ్శాంతి కలుగుతుందని నమ్ముతున్నా. మనం చేసుకుంటున్న సభలాగా భావించండి. ఇది వెనకాల పిలుస్తున్నాను ఎవరు అనుకోవద్దు. మన బంధువు ఆయన, మన గురువు ఉన్నారు. వాళ్ళందరూ తప్పకుండా మాట్లాడాలి. అలాగే ఆల్ ఫెడరేషన్స్ చలనచిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసినటువంటి మా గురువు గారి శ్రద్ధాంజలి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనం. నేను గురువుగారితో నా తండ్రి కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు గడిపాను. 20 సంవత్సరాలు నేను మా తండ్రి గారితో గడిపితే 46 సంవత్సరాలు గురువుగారు దర్శకుడు అవ్వకముందు నుంచి ఆయనతో నేను ప్రయాణం చేసిన వాడిని. ఆయన మమ్మల్ని కన్న బిడ్డల్లాగే చూసుకున్నారు తప్పించి అసిస్టెంట్స్గా ఏనాడూ చూడలేదు. అలాగే మాకు మొట్టమొదట నేర్పింది డిసిప్లిన్, క్రమశిక్షణ నేర్పారు ఆయన మొట్టమొదట. నేను వేరే సినిమా పనిచేస్తూ ఉంటే తాత మనవడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి మధ్యలో జంప్ అవుదామని చూస్తే చెప్పారు, నరసింహారావు అది చాలా తప్పు. ఎందుకంటే ఒక సినిమా నువ్వు కమిట్ అయిన తర్వాత అది కమిటెడ్గా చెయ్యి. ప్రొడ్యూసర్తో రేపు నువ్వు డైరెక్టర్ అయ్యి ఒకవేళ వివాదాలు వచ్చినా కూడా అవి పక్కకు పెట్టి ఆ సినిమా పూర్తి చేసి నువ్వు బయటికి రా, అంతేగాని మధ్యలో రావద్దు. నాది ఇప్పుడే స్టార్ట్ అయింది, తొలిమెట్టు ఎక్కుతున్నాను, నేను ఇంకా మెట్లు ఎక్కుతాను కాబట్టి రెండో సినిమాకు వద్దు కానీ అని ఫస్ట్ నాకు క్రమశిక్షణ అక్కడే ఆయన స్టార్ట్ చేశారు. అలాగే డెడికేషన్, ఒక కార్యదీక్ష మాకు. పని సినిమా 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 తప్పించి వేరే యావిగేషన్ నువ్వు పెట్టుకోవద్దు. నేను మద్రాసులో ఎవరో చుట్టాలు వచ్చి వాళ్ళని మహాబలిపురం రామారావు గారి ఇల్లు, ఆ ఇల్లు ఈ ఇల్లు అని తిప్పితే వారం రోజుల తర్వాత నాకు క్లాస్ స్పీకర్ ఆయన, నువ్వు వచ్చింది ఇక్కడికి సినిమాకి నేర్చుకోవడానికి, సినిమా నేర్చుకో, ఎప్పుడైనా సరే నువ్వు ఇటువంటి యావిగేషన్స్కి వెళ్ళొద్దు, అలాగే వెళ్ళే పలం అయితే నా దగ్గర వద్దు అని చెప్పినటువంటి వ్యక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆ డిసిప్లిన్ని పాటిస్తూ ఉన్నాను నేనండి. టోటల్గా ఆయన ఎంతసేపు రాత్రులు 2 దాకా డిస్కస్ చేసేవారు, మళ్ళీ 6 గంటలకి మమ్మల్ని రమ్మనేవారు. 2 గంటల వరకు కూడా నేను కోడి రామకృష్ణ పాలకొల్లు వాస్తవ్యులం, మేము పాలకొల్లు వాస్తవ్యులని కూడా ఆయనకి పక్షపాతం లేదు. ఇందాక నారాయణమూర్తి చెప్పాడు, ఆయనకి ఏ పక్షపాతం ఏ మనిషి మీద ఉండదు. నా బంధువుని కానీ లేదు మా ఊరి వాడని కానీ మా కులం వాడని కానీ ఎప్పుడూ లేదు ఆయనకి. అలాగ 2 గంటల దాకా ఆయనతో పనిచేయడం అలవాటు అవ్వడం వల్ల మాకు ఒక్క చిన్న దారి తప్పి వేరే బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళే అవకాశం కలగలేదు. అది ఆయన గొప్పతనమే నిజంగా చెప్పాలంటే కూడా మేము ఆయనతోటి. అలాగే నాకు ఒక కళ్ళంట నీళ్లు వచ్చిన ఒక ఇన్సిడెంట్ నేను చూశాను ఆయన దగ్గర. ఏమిటంటే ఆయన నెల కొన్ని సంవత్సరాల నుంచి వెనకబడిన ఆర్టిస్టులకి కార్మికులకి నెల ఫండ్ పంపించేవాడు, ఇంత 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 అని. ఏదో చేదోడు వాదోడుగా ఉంటుందిలే పాపం ఇండస్ట్రీలో ఉన్నారు అని. ఒక నెల ఆయనకి చేతిలో డబ్బు అందకపోతే మా మధు క్యాషియర్ని పిలిచి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కదా అది డ్రా చేసి పంపించు అన్నారు. ఆ రోజు నాకు నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఈయనకి ఎంత నిజంగా ఇక్కడ రాశారు ఆత్మ బంధువు అని, దట్ ఈజ్ అక్షరాల 100% రైట్ ఆయనండి. అలా చేశారు.
ప్రతి కార్మికుడికి ఏ ప్రాబ్లం వచ్చినా 24 అవర్స్లో ఎప్పుడు తలుపు తట్టినా ఆయన తలుపు తీసి సమస్యను పరిష్కరించేవాడు. ఇంత తొందరగా ఆయన పోతారని మేమేనాడు అనుకోలేదు. మేము ఆయనతో కలిసి ఆయన డైనింగ్ టేబుల్ మీదే భోంచేసేవాళ్ళం. ఆయన బెడ్రూమ్లోకి నేరుగా వెళ్ళి ఆయన లేవకపోయినా కూర్చుని మా చప్పుడికి ఆయన లేచేవారు. ఆయన బెడ్ కాఫీ తాగుతూ కాఫీలు మాకు ఇప్పించేవాడు. అటువంటి కన్న బిడ్డల్లాగా మమ్మల్ని ఆదరించి ఈరోజు ఆంధ్రదేశంలో మాకు ఒక ముద్ర వేశాడు. ఇప్పుడు నన్ను ప్రతి వాళ్ళు నేను కనిపిస్తే ముందు మనం ఈశ్వరుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు నందిని దండం పెట్టుకుని లోపలికి వెళతాం, నందిని చూసి లోపలికి వెళతాం. అలాగా నేను ఒక నందీశ్వరుడిని. ఆయన ఇక్కడ ఎంతో నందులు మేము ఉన్నాం. నేను ఒక నందిని. నన్ను అందరూ నేను కనపడగానే ఏమంటే గురుగారు ఎలా ఉన్నారు అని అడిగేడు వారు ప్రతి వాళ్ళు కూడాను. బాగున్నారండి, హ్యాపీగానే, ఓకే అండి అనేవాడిని. ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్పడానికి ప్రశ్న సమాధానం లేదు నాకు. నాకే కాదు, మా శిష్యవర్గానికి ఎవరికీ లేదు. అది ఆ లోటు ఆయన చేసి మాకు వెళ్ళిపోయాడు. మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఇందాక మన పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పారు, తుది శ్వాస వరకు ఉన్నారన్నారే, అది అక్షరాల నిజం. ఐసీలో ఎవరిని అలౌ చేయరు. కానీ ఆయన ఈవినింగ్ పూట ఫోన్ చేయించి నరసింహరావుని, కోడి రామకృష్ణని, ధవళ సత్యాన్ని రమ్మను, నాకు బోరు కొడుతుంది అని చెప్పేవారు. ఆ హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు మేము వెళ్ళి ఆయన్ని ఒక 3 అవర్స్ కూర్చుని ఇండస్ట్రీ విశేషాలు అడిగేవాడు, వేరే విశేషాలు అడిగేవారు కాదు. ఆయన పరిశ్రమలో ఏం జరుగుతుందా, ఏంటి వీళ్ళ పేపర్లో వచ్చిన న్యూస్ అంటే 24 అవర్స్ ఆయనకి సినిమా 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 అనేది. ఏది ఏవైనా సరే, ఇందాక మన పెద్దలు ఒకళ్ళు కొంతమంది చెప్పారు ఆయనకి పలానా అవార్డ్స్ రాలేదు చేయలేదు అని. కానీ ఆయనకి ఈ అవార్డ్స్ కంటే మించిన అవార్డు కార్మికులనే ఆయన ఎప్పుడూ కూడా ప్రేమించింది. ఆ కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు ఆ రోజు ఆయన పోయిన రోజు. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ హిమ్ టు బి ఫ్రాంక్. ఇస్తారు లేదా అక్కర్లేదు. మా కార్మికుల యొక్క ఆశీస్సులే ఆయనకి, అభిమానమే ఆయనకి ఈ శ్రీరామ రక్ష, ఆత్మశాంతిస్తుంది అని తెలియజేస్తూ ఇంత ఘనంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అరేంజ్ చేసినటువంటి నివాళి అద్భుతం, సూపరు. వారికి నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మా గురువుగారు శిష్య బృందం, వాళ్ళ కుటుంబం తరపున. థ్యాంక్ యూ సార్. మూడు అక్షరాల సినిమాకి పర్యాయ పదం 3 అక్షరాల దాసరి. ఆయన ఒక అద్భుతం, ఆయన ఒక అపురూపం, ఆయన ఒక విశ్వరూపం. పెద్ద చిన్న అని కాకుండా ఇందాక అరవింద్ గారు చెప్పినట్టుగా ఎవరు తలుపు తట్టినా తట్టకపోయినా, ఎవరు వృద్ధిలోకి వస్తున్నా, ఎవరు కష్టంలో ఉన్నా అందరినీ ఆదరించే, అభినందించే గొప్ప మనిషి దాసరి గారు. నేను యాక్టర్ అయిన కొత్తల్లో ఒక పెద్ద ఫంక్షన్ జరిగినప్పుడు చాలా బాగుందికి ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా ఆయన పంపిన సందేశంలో 10 లేళ్ల సందేశంలో 2 లేళ్ల నా గురించి అభినందనగా ఇప్పుడే కొత్తగా దూసుకొస్తున్న నటుడిగా దూసుకొచ్చిన రచయిత ఎల్బి శ్రీరామ్కి నా అభినందనలు, గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని అభినందించారు. తర్వాత ఆయన సినిమాల్లో 4-5 సినిమాల్లో నేను ఆయన దర్శకత్వంలో నటించే అదృష్టం కలిగింది. చిన్న అనే సినిమాకి ఒక ప్రెస్ మీట్లో ఆయన, నేను లేను అక్కడ, నా గురించి అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు, చాలా కాలం తర్వాత ఎల్బి శ్రీరామ్ కోసం మళ్ళీ కలం పట్టాను, నోటితో డిక్టేట్ చేయకుండా కలంతో రాస్తున్నాను అతనికి డైలాగులు అన్నారు. అంతకంటే నాకు గొప్ప ఆనర్ ఇంకోటి ఉండదు. ప్రస్తుతం
దాసరి గారు లేకపోవడం, ఒక ప్రిన్సిపాల్ లేని కళాశాల సినిమా రంగం నాకు అనిపిస్తోంది. 1978లోనే ఆయన తొలినాళ్లలోనే నేను వారిని ఒక దర్శక రచయిత కాబట్టి అభిమానించి వారికి అద్భుత ప్రతిభా కేసరి, అమోఘ దర్శక దాసరి అని ప్రస్తుతించి నా గేయ కథా కావ్యం వసంతోదయం అంకితం ఇచ్చిన వాడిని. ఆయన ప్రతిభా కేసరి అని ఏ సందర్భంలో సంబోధించానో కానీ నిజంగానే కేసరి అంటే సింహంలాగా దర్శక సింహమై కూర్చున్నారు. తెలుగువాడి ఉనికిని ప్రపంచానికి చాటిన వారు ఎన్టీఆర్ అయితే, తెలుగు దర్శకుడి ఉన్నతిని సినిమా ప్రపంచానికి చాటిన వారు దాసరి గారు. 24 క్రాఫ్ట్స్ అనే 24 గుర్రాల రథసారథిని తెర వెనకనే ఉంచుతున్నారని, తెర మీదికి ప్రేక్షకుల గుండె తెర మీద కూడా తెచ్చిన వారు దాసరి గారు. అలాంటి ప్రతిభామూర్తి నాకు కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే దర్శకత్వం చేయడానికి ఒక స్ఫూర్తిని కలిగించిన వారు. వారి బాటలో నేను పయనించడానికి ప్రయత్నిస్తున్నవాడిని. అలాంటి ప్రతిభామూర్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మా రచయితల సంఘం తరపున భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. తీసి నాకు అవార్డుల్ని, రివార్డుల్ని సమకూర్చిన దర్శకుడు ఆయన. ఒకప్పుడు అంటే ప్రారంభంలో సినిమా పరిశ్రమకి ప్రొడ్యూసరే కింగ్ అనేవాళ్ళు. ఒక విజయ సంస్థ, ఏవిఎం సంస్థ కానీ అటువంటి ఆ రోజుల్లో నిర్మాతే కింగు. దాని తర్వాత రామారావు, నాగేశ్వరరావు హవా స్టార్ట్ అయిన తర్వాత హీరోయిజం స్టార్ట్ అయ్యి హీరో హవా కొంతకాలం జరిగింది. దాని తర్వాత దాసనారాయణరావు గారు వచ్చిన తర్వాత దర్శకుల హవా అనేది స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఒక తాత మనవడు, ఒక రెండు పెద్ద సినిమాల మధ్య ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి వాటికి పోటీగా ఆడి ఒక దర్శకుల హవా అనేది ఆయనతోటే స్టార్ట్ అయింది. నేను ఒక హీరోల హవా రామారావు, నాగేశ్వరరావులతో స్టార్ట్ అయ్యింది. వారిద్దరితోటి సినిమాలు తీశాను. మహామనిషి అందరూ ఆయన శిష్యులు కానీ ఆయన దగ్గర పనిచేయని వాళ్ళు కూడా ఏకలవ్య శిష్యులుగానే ఫీల్ అయ్యి ఆయన్ని గురువు గారు అని ఎంతో మర్యాదతో, గౌరవంతో ఆయన పిలుచుకునే ఒక గొప్ప వ్యక్తి. నిజంగా ఈరోజు సినిమా పరిశ్రమలో ఆయన లేని రోజుని ఎవరు ఊహించుకోలేకపోతున్నారు. అలాంటి మనిషి మనకి ఏం స్ఫూర్తిని ఇచ్చెళ్ళారు అంటే, ప్రపంచ సినిమా పరిశ్రమ నివ్వెరపోయేలాగా ఒక దర్శకుడు ఇంత తక్కువ కాలంలో 151 చిత్రాలని దర్శకత్వం వహించవచ్చని ఆయన నిరూపించారు. అదొకటి చేయడానికే పెద్ద రికార్డు అనుకుంటే, ఇన్ని సినిమాలు, ఒక 50 సినిమాలు నిర్మించవచ్చని నిర్మాతగా ఆయన మళ్ళీ ఇంకొక సవాల్ ఇస్తారు వేరే వాళ్ళకి. అలాగే డైలాగ్స్ అంటే దాసనారాయణరావు గారి లాగా రాయాలని ఎంతోమంది డైలాగ్ రైటర్స్కి ఒక స్ఫూర్తిని, ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అలాగే లిరిక్స్ అంటే ఇంత సరళంగా ఒక సామాన్య రిక్షా పుల్లర్ కూడా అర్థమయ్యేలాగా రాయొచ్చు, రాస్తే ఆ పాటని హమ్ చేసుకుంటాడు అని ఒక లిరిక్ రైటర్స్ కూడా ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారు. అలాగే డిస్ట్రిబ్యూటర్గా మొత్తం సినిమా పరిశ్రమే ఆయనై, అందరిలోనూ మమేకమై సినిమా పరిశ్రమే తన కుటుంబంగా ఫీల్ అయిన ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి దాసనారాయణరావు గారు. సినిమా పరిశ్రమ నన్ను కుటుంబంలా చూసుకున్న ఏకైక వ్యక్తి ఆయన. నాకు తెలిసి ఆయనకి సినిమా పరిశ్రమ ఒక కుటుంబం, ఈ కుటుంబం తర్వాత ఆయన సొంత కుటుంబం. ఆయనకి పద్మశ్రీలు, పద్మభూషణ్లు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు మేము మనందరం అనుకుంటే అవన్నీ చాలా తక్కువ స్థాయిగా అనిపిస్తాయి. దాసరి నారాయణరావు గారు అనే ఒక జ్ఞాపికే వాటన్నిటికన్నా ఉన్నతమైన ఒక గొప్ప అవార్డుగా మనందరం భావించాలి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మన తెలుగువాడిగా పుట్టి తెలుగు సినిమా పరిశ్రమలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన వ్యక్తి మన మధ్యలో ఉండి ఇన్ని దశాబ్దాలు సినిమా పరిశ్రమ మొత్తాన్ని ఉత్తేజపరిచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ, నాయకత్వం అంటే ఇలా ఉండాలి, అందరి
సమగ్ర యోగక్షేమాలని పట్టించుకోవాలి, అందరూ బాగుంటేనే సినిమా పరిశ్రమ అని ఒక స్ఫూర్తిని ఇచ్చారు. ఆ స్ఫూర్తిని నిజంగా మనం ముందు తీసుకెళ్తేనే ఆయన ఘనమైన నివాళి. ఈ రోజున అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమలో ఉండి జరగాల్సిన ఘన నివాళి ఇది కాదు. సినిమా పరిశ్రమ యావత్తు ఇక్కడ ఉండాల్సిన ఇది, అది మన దురదృష్టం. ఆయన యొక్క విలువని ఇప్పటికైనా తెలుసుకుని ప్రతివారు ఆయన్ని హృదయంలో జ్ఞాపికగా ఉంచుకోవడం, గుర్తుగా ఉంచుకోవడం కాకుండా ఆయన ఏవైతే పరిశ్రమ ఏ యాక్టివిటీస్ అయితే చేస్తే సినిమా పరిశ్రమ బాగుంటుందని కోరుకున్నారో అవన్నీ చేస్తేనే ఘననివ్వాలి. సో అదే నిజమైన స్ఫూర్తి. ఇక్కడ మనమందరం ఒక మాటలు చెప్పి ఈ రోజుతో మర్చిపోయేది కాదు. ఆయన సినిమా పరిశ్రమ బాగుండాలంటే ఏం చేయాలని ఎన్నో గైడెన్స్ ఇచ్చెళ్ళారు. ఆ గైడెన్స్ అన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్ళి సినిమా పరిశ్రమని కాపాడుకుని ప్రతి ఒక్కళ్ళ యోగక్షేమాలని పట్టించుకునేటప్పుడే నిజమైన గన్నవాళి. మా దర్శకుల సంఘం ఆయన ఒక చైర్మన్గా చూసాము ఎన్నో సంవత్సరాలుగా. సో ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ అందరికీ కూడా ఆయన ఆత్మబంధువే. సో ప్రతి ఒక్కరి కన్నీటి వీడుకోలు ఆయన వెంట వెళ్ళింది. సో ఆయన ఎప్పటికీ అమరజీవిగా మన ముందే ఉంటారు. ఆయన స్ఫూర్తి ప్రదాత. తెలుగు చిత్ర దర్శకుల సంఘం తరపున ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సముద్రపు అలల మీద లిఖింపజేస్తాడు. ఎవరి పేరైతే సముద్రపు అలల మీద లిఖింపజేస్తారో వాళ్ళు ఈ భూమి ఉన్నంతకాలం, ఈ భూమి మీద మానవ మనుగడ ఉన్నంతకాలం, ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం వారి పేర్లు చిరంజీవులుగా నిలిచిపోతాయి, చిరస్మరణీయంగా భూగోళం మీద నిలిచిపోతాయి. అలాంటి స్థాయికి, ఆ కోవకు మన దక్షిణ భారత చలనచిత్ర దర్శకుల సంఘం మొదటి అధ్యక్షులు, అలాగే 151 చిత్రాలు తీసి భారతదేశంలో ప్రపంచంలో ఏ దర్శకుడికి రాని ఒక ఖ్యాతిని దక్కించుకున్న వ్యక్తి అతను. మా దర్శకుల సంఘం అధ్యక్షుడు కావటం, చైర్మన్ కావటం, ఇలాంటి ఒక మహత్తరమైన వ్యక్తి. మాకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరే పరిష్కారం. మాకు సమస్య వచ్చినా ఆయనే పరిష్కారం, ఆయనతో మాకు సమస్య వచ్చినా ఆయనే పరిష్కారం, మాతో ఆయనకు సమస్య వచ్చినా ఆయనే పరిష్కారం. సో సమస్యకి పరిష్కారం దాసరి గారు. అలాంటి వ్యక్తి మరణం కార్మిక లోకానికి నిజంగానే ఒక కార్మిక లోకానికే మరణం లాంటిది. కానీ ఎవరో ఒక శక్తి మళ్ళా మనకి ప్రతి విషయంలోనూ చర్చించేదానికి, ప్రతి విషయంలో మళ్ళీ పరిష్కరించేదానికి మనకు అండగా ఆయన రూపంలో వస్తారు. ఆయనకి దర్శకుల సంఘం తరపున ఒక దర్శక సింహానికి సెల్యూట్. అందరికీ నమస్కారం. సినీ పరిశ్రమకు అందరికీ దాసరి నారాయణరావు గారు ఎంత ఆత్మీయులో, నాకు చిన్నతనం నుంచి కూడా, అంటే అందరికంటే నాకు ఆయన ఎక్కువ తెలిసేమో, ఎక్కువ సంవత్సరాలు నాకు ఆయన బంధువు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను 5 సంవత్సరాల వయసు నుంచి కూడా వాళ్ళ ఇంట్లో తిరిగిన దాన్ని. మా నాన్నగారు చాలా చిన్న వయసులో, నేను 19 years 20 years మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నన్ను ఆయన ఓదార్చారు. అమ్మ చనిపోయింది, ఓదార్చారు. నాకు చాలా అప్పుడు కూడా ధైర్యంగానే ఉండేది, ఎందుకంటే నాకు ఏదైనా కష్టం అని వస్తే వెళ్ళి ఆయన దగ్గరే కూర్చునేదాన్ని. పర్వాలేదు లేరా నేనున్నాను అనేవారు. ఈరోజు నాకు కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఆయన ఎక్కడున్నా మనల్ని అందరినీ చూస్తూ ఈ సినీ పరిశ్రమ బాగుండాలి అని, ఎక్కడున్నా ఈ సినీ పరిశ్రమ గురించి ఆలోచిస్తూ, అక్కడ పైన దేవుడు అనేవాడు ఉండి స్వర్గం అనేది ఉంటే వాళ్ళతో కూడా దెబ్బలాడుతూ ఇక్కడ అందరికీ అంతా మంచి జరగాలి అని మన గురించే సదా ఆలోచిస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఆయన నా మాటలు వింటూ ఉంటే ఇప్పుడన్నా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండండి. మీ దయ వల్ల మేమందరం చాలా బాగున్నాం. మీరు ఎక్కడున్నా మీ వల్ల మేము బాగుంటాం. వి మిస్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంతమంది ఎన్ని విధాలుగా లబ్ధి పొందారు ఆయన నుంచి, ఎన్ని విధాలుగా, ఒకటా రెండా, ఏ సమయంలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా గురువుగారు అని వెళ్తే తలుపు తెరితే ఆయన స్పందించినటువంటి ఎంతమంది యువ హీరోలకు సినిమాలకు సక్సెస్ అయితే, నేను తీసుకెళ్ళి గురువుగారు ఈ సినిమా సక్సెస్ అయింది, ఈ దర్శకుడు మీ ఆశీస్సులు కోరుతున్నారు సార్, ఈ హీరో మీ ఆశీస్సులు కోరుతున్నారు సార్ అంటే నాకు నేను తీసుకెళ్ళి ఎంతమందిని చేశానో, ఆయనకై ఎంతమందికి ఆయన తన డబ్బులతోటి బొకేలు
కొనుక్కొచ్చి వందల వేల రూపాయలు బొకేలు ఎందుకు గురుగారు, మీరివ్వటం ఎందుకు, మీరు ఖర్చు పెట్టడం ఎందుకు గురుగారు అంటే, లేదురా వాళ్ళు సాధించే విజయానికి ఒక స్ఫూర్తి కావాలంటే వాళ్ళకి మనం చేయాల్సింది అదేరా అని చెప్పి ఎంతోమందికి ఎన్నో సందర్భాలలో ఆయన బొకేల ఖర్చు సంవత్సరానికి కొన్ని వేల లక్షల రూపాయలు అవుతుందనేటువంటిది నాకు తెలిసినటువంటి వ్యక్తిగతంగా నేను అబ్జర్వ్ చేసింటే, అలాంటి ఒక మహానుభావుడికి ఒక సంతాప సభ జరిగితే ఇదే అటెండెన్స్, ఇదే పరిస్థితి. ఏ వర్గం, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది, అదే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి సంతాప సభల సంస్కృతిని కొంతవరకు వదిలేస్తే పెద్దట అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి సంతాపం ప్రకటించినప్పుడు కనీసం ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఆయన నుంచి లబ్ధి పొందని వారు, ఆయన ద్వారా ఒక లాభాన్ని, ఆయన ద్వారా ఆయన విజయాభినందనలు అందుకొని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ రోజున వచ్చిన వాళ్ళ అటెండెన్స్ చూసుకుంటే 25% ఆఫ్ ద ఇండస్ట్రీ ఈజ్ గ్రేటిట్యూడ్. 75% మందికి మాత్రం కృతజ్ఞత లేదు. ఆ కృతజ్ఞత రాహిత్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి మా మీడియా మిత్రుల పక్షాన. ఇందాక కేఎస్ రామారావు గారు మాట్లాడుతూ ఆయన చాలా చక్కగా మాట్లాడారు. దాసనారాయణరావు గారి ప్రతిష్ఠ గురించి కానీ ఆయన గొప్పతనాన్ని గురించి చాలా చక్కగా మాట్లాడారు. అయితే మీడియాలో ఇలాంటి చెత్త రాతలు, ఇలాంటి చెత్త వచ్చేటువంటి ఛానల్స్లో మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మీడియాను గురించి ఆయన తక్కువగా మాట్లాడినట్లుగా కేఎస్ రామారావు గారు చెప్పారు. ఆ రోజున చిత్ర పరిశ్రమలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్పై ఒకరు క్వార్టర్ పేజీ ఇస్తే, ఒకరు హాఫ్ పేజీ ఇస్తే, ఒకరు ఫుల్ పేజీలు ఇచ్చుకుంటూ రకరకాలుగా కాస్ట్ ఆఫ్ అనారోగ్యకరమైన పోటీ ధోరణిలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతున్నటువంటి తరుణంలో వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరాన్ని గుర్తిరిగి ఆయన కొన్ని నియమ నిబంధనలు ప్రవేశపెట్టినటువంటి సందర్భమే తప్ప మీడియాని ఏ రోజున కూడా ఆయన తక్కువ తెలియదు. ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ వెరీ బిగ్ మీడియా జైంట్. ఆయన ఒక గొప్ప పత్రికాధిపతి. అలాంటి ఒక పత్రికాధిపతి మీడియాని గురించి తక్కువగా ఎప్పుడూ మాట్లాడారు. ఆ విషయాన్ని, ఆ వివరణని మీడియా మిత్రులు గమనించగలరని ఆశిస్తున్నాను. ప్రభువుకి బాధ కలగవచ్చు, కానీ మా గురువు గారి దగ్గర ఒక్కటి నేర్చుకున్నాను. నేను తెలుసుకుంది చాలాసార్లు ఎమోషన్గా నేను ఆయనతో వాదన వేసుకుంటున్నాను. మా నారాయణమూర్తి గారికి గురువు గారు అంటే పిచ్చాభిమానం. నా మీద కొర చూస్తున్నాడు. ఆయన దగ్గర ఏంట్రా ఈడు ఇలా మాట్లాడతాడు అనే విధంగా. కానీ ఎవరో వస్తున్నారు ఆయన దగ్గర పనికి అని చెప్పినంటే నేను ఇమీడియట్ గురుగారు మొన్న అలా అన్నాడండి గురుగారు మిమ్మల్ని, వాడికి ఎందుకు ఇప్పుడు భుజాన్ని వేసుకొని మమ్మల్ని బయటికి బొమ్మని వాళ్ళతో మాట్లాడుతున్నారంటే ఒకటే మాట చెప్పేవాడు, ఈరోజు దాసనారాయణరావు అవసరం తెలిసింది కదరా, మన దగ్గరకు వచ్చాడు, మనం అతనికి హెల్ప్ చేస్తే బయటికి వెళ్ళి ఆడి మనసు వన్ షాప్ పెట్టద్ది అని అనేవాడు. ప్రభుగారు ఈరోజు ఎంతమంది ఆయన గడప దొక్కారో చూసాం, ఎంతమంది ఆయన రోడ్డు దగ్గర క్యూలు కట్టారో చూసాం. వాళ్ళు వచ్చినా రాకపోయినా దాసనారాయణరావు గారి మీద ఉండే ప్రేమ, అభిమానం, ఎవరు ప్రేమిస్తారు ఎవరు ద్వేషిస్తారు పైనుండే ఆయనకి తెలుసు. ఈ ఫిలిం నగర్ని వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడ చూస్తూనే ఉంటారు. కాకపోతే ఒకటే, మా అమ్మగారు ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఒంటరిగా ఉంటావు రావాయా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళిపోయింది. డెఫినెట్గా ఆయన వెళ్ళేవాళ్ళు కాదు. అందుకే ఈ 3 నెలలు పోరాడాడు. నేను రానని అయినా రావాలని ఆమె దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మీరందరూ ఎలా కోరుకుంటున్నారో. మొన్న ఒక ఆర్టికల్ రాశాడు ఒక అతను వాట్సాప్లో, పిచ్చెత్తిపోయింది. యముడు కూడా లేచి దాసనారాయణరావు గారు మీరు యమధర్మరాజు మీద ఇలాంటి ఎంత గొప్పగా మీరు సినిమాలు తీశారని చెప్పి ఒక కామెంట్ చేసి ఇప్పుడు వాట్సాప్లో అది రన్ అవుతూ ఉంది. అలాగా యమధర్మరాజు లాంటోడే ఆయనకి అంత మహోన్నత ప్లేసు అక్కడ ఇచ్చారు. డెఫినెట్గా ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు కాదండి ఆయనకి కావాల్సింది, ఇక్కడికి వచ్చారు చూసారా కార్మికులు, వాళ్ళు ఆయనకు కావాల్సింది, ఆయనకి ప్రేమించేవాళ్ళు వాళ్ళే తప్పితే ఇంకా ఎవ్వరు ఎక్కడో ఉండి గాలి మేడలు కట్టి గాలి మాటలు మాట్లాడేవాళ్ళు అవసరం లేదని అనుకున్నారు. ఆ ప్రేమతో ఉండేవాళ్ళే వచ్చారు. రాని వాళ్ళు డెఫినెట్గా మనసులో వాళ్ళని గుచ్చుతూనే ఉంటుంది. వాళ్ళు పైకి వెళ్ళేదాకా దాసనారాయణరావు గారు దానికి మనం వెళ్ళలేకపోయామని గుచ్చుతూనే ఉంటుంది. ఆ అనారోగ్యంతోనే వాళ్ళు ఫీల్ అవుతూ, ఆ ఆత్మశోభతోనే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి మనం పదే అనుకోవాల్సిన పని లేదు, మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు.